నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాత వాసనలు మళ్లీ గుప్పుమని అల్లుకుంటున్నాయా? పార్టీ అధిష్టానానికి తెలియకుండా రకరకాల డీల్స్ జరుగుతున్నాయా? ఈ డీల్స్కు బెంగళూరు కేంద్రంగా మారిందా? వీటికి సంధానకర్తగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యవహరిస్తున్నారా? తాజా పరిణామాలను చూస్తుంటే నిప్పు లేనిదే పొగరాదని అంటున్నారు పరిశీలకులు. మాజీ మంత్రి మల్లారెడ్డి వివాదమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రాల స్థాయిలో ఏమైనా సమస్యలు వస్తే ఢిల్లీలోని అధిష్టానం వద్దకు పరిగెత్తటం కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సంస్కృతి. సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలకు అధిష్టానం అప్పగిస్తుంది. వారి వల్ల కూడా కాకపోతే తాను జోక్యం చేసుకుంటుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాలను మాజీ ఎంపీ దీపాదాస్ మున్షీ చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సమస్య విషయంలో మాత్రం వీరి జోక్యం లేనట్టు ఉందని పరిశీలకులంటున్నారు. గతంలో కాంగ్రెస్లో చేరటానికి ముందు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా డీకే శివకుమార్ను కలిసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గం ఏర్పడటానికి ముందు కొందరు నేతలు మంత్రి పదవుల కోసం ఆయన్ను కలిసినట్లు వార్తలొచ్చాయి. అసలు విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇష్టమొచ్చినట్లు విమర్శించారు. వ్యక్తిగతంగా దూషించారు. తొడగొట్టి మరీ సవాళ్లు విసిరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించటం చకచకా జరిగిపోయాయి. తర్వాతే అసలు కథ మొదలైంది. హైదరాబాద్ దుండిగల్లోని చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఐఏఆర్ఈ, ఎంఎల్ఆర్, ఐటీఎం కళాశాలలకు చెందిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులిచ్చి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. మరోవైపు అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ రాజశేఖర్ రెడ్డిపై ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీంతో బెంబేలెత్తిన మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో రాజీకి రాయబారాలు నడిపారని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. రాజీ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాలని ఆయన్ను మల్లారెడ్డి కోరినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ విషయంలో వేం నరేందర్ రెడ్డి ఏం చేశారో తెలియదు కానీ మల్లారెడ్డి కొత్త మార్గం ఎంచుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. కట్ చేస్తే కార్యస్థానం కర్ణాటక రాజధాని బెంగళూరుకు మారిందని, ఇందులో భాగంగానే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డితో కలిసి ఓ హోటల్లో భేటీ అయ్యారని మీడియా కోడై కూసింది. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. మరోవైపు ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా తమను కష్టాల్లోంచి బయటపడేయాలని, సీఎం రేవంత్ రెడ్డికి రాజీ కుదర్చాలని మల్లారెడ్డి కోరినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. దీనికోసం ఆర్థిక డీల్కైనా సిద్ధమని చెప్పినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా లేదా అనేదే $1 మిలియన్ ప్రశ్న.